హాయ్ అండి. నేను ఈరోజు కిట్టి పార్టీ గురించి చెప్తున్నాను. కిట్టి పార్టీ ఎట్లా నిర్వహించాలి? మేము 3 ఇయర్స్ అయిపోయి ఫోర్త్ ఇయర్‌లో ఉన్నాము. కానీ మా కిట్టి పార్టీలో ఎటువంటి అరమరి లేకుండా అందరం హ్యాపీగా ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అందరం ఒక సమైక్యంగా ముందు ఒక 12 మంది, 10 మందితో స్టార్ట్ అయ్యి 15 మెంబర్స్ దాకా అయ్యాము. ఇంకా పెంచుకోదలుచుకోలేదు. దీనికి అందరికీ సమిష్టిగా ఒకళ్ళు ఉంటారన్నట్టు. మాకు గ్రూప్ మెంబర్ ఒకళ్ళుంటారు. మా ఫ్రెండ్ అనమాట. తను అందరిని క్రియేట్ చేసి ఒక గ్రూప్‌లాగా క్రియేట్ చేసింది. నేను మా కిట్టి గురించి చెప్తాను. మీకు దీంట్లో పాయింట్స్ దొరికితే మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అయితే మేమందరం ఒక మెంబర్‌లాగా అందరం ఒక గ్రూప్‌లాగా చేరి చక్కగా ముందు రోజు పలానా రోజు కిట్టి అని అనుకోవడం జరుగుతది. చిట్టీలేస్తామనమాట. చిట్టీలేసి ఎవరికొస్తే ఆ మంత్ వాళ్ళు కిట్టి నిర్వహించాలి. ఇట్లా చేసుకుంటాము. ఫస్ట్ మళ్ళీ పలానా రోజు డ్రెస్సా, శారీయా లేకపోతే ఏం కలరు అనేది పెట్టుకున్నాం. అట్లా ఏ కలర్ అంటే ఆ కలరు. ఎవరైతే కిట్టి నిర్వహిస్తారో అంటే ఆ మంత్ వచ్చిన వాళ్ళు నిర్వహిస్తారో వాళ్ళు చెప్తారనమాట. చెప్తే అదే వాళ్ళు చెప్పిన కలర్ శారీ కట్టుకొని ఉన్న దాంట్లో రూ. 100 చీరైనా, రూ. 1000 చీరైనా ఏదైనా సరే కలర్ అనేది అలా ఉండాలి. అలా కట్టుకొని వెళ్ళేవాళ్ళం. అలాగా మంచిగా రెడీ అయిపోయి చక్కగా ఒక టైమింగ్స్ అనుకునేవాళ్ళం. 11:30 కల్లా అందరం 11:30 కల్లా స్టార్ట్ అయ్యేవాళ్ళం. వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి అందరం ప్రిపేర్ అయ్యి ఒకేసారి వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక 1 మంత్ ముందే తెలుస్తది కాబట్టి ఇల్లు క్లీన్‌గా పెట్టుకోవడం, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చూడటం, కూర్చోవడానికి కుర్చీలు అరేంజ్ చేయడం, ఇట్లా అన్నీ ఉండేయన్నమాట. అలా అన్నీ చేసి వెళ్ళగానే ఏదైనా లైట్‌గా స్నాక్స్, ఏదైనా వాటర్ ఇవ్వడం అట్లాంటివి చేసేవాళ్ళు. ఒక అర్ధగంట కబుర్లు చెప్పుకునేవాళ్ళం. నెక్స్ట్ మేము కిట్టి అనేది ఫస్ట్ నెల ఒక 1000 వేసుకున్నాము. నెక్స్ట్ మంత్ 2000 వేసుకున్నాం. ఎక్కువ అమౌంట్‌లోకి వెళ్ళకుండా ఏదో మనం సరదాగా, మానసికంగా, ఆనందంగా, సరదాగా చిన్న స్ట్రెస్ నుంచి ఒక నెలలో ఒక్కరోజు అది కూడా ఒక 4, 5 అవర్స్ లేదా 6 అవర్స్ పడుతుంది మాకు. అలాగా ఒక రిలీఫ్ అనేది దొరుకుతదని మేము ఇట్లా ఒక గ్యాదర్ అయ్యి అందరం కలిసి చక్కగా కిట్టి నిర్వహించుకోవడానికి ప్లాన్ చేసుకొని ఇలా ముందుకెళ్తున్నాము. కిట్టీని ఆ రోజు అక్కడికెళ్ళిన తర్వాత మేమందరం కలిసి ముందు మంచిగా రెడీ వస్తాం కాబట్టి చక్కగా ఫోటో షూట్ చేసుకుంటాం ఫస్టు. మంచిగా ఫోటో షూట్ చేసుకొని బాగున్నప్పుడే మంచిగుంటాయి కదా ఫోటోలు. తర్వాత కిట్టి నిర్వహించే లేడీకి ఒక క్వీన్‌లాగా ఒక కిరీటము, మధ్యలో క్వీన్‌లాగా ఒక రిబ్బన్ వేయటం జరుగుతది. ఈ మంత్ ఎవరు చేస్తారో నెక్స్ట్ మంత్ వాళ్ళు ఈ మంత్ చేసిన వాళ్ళని క్లీన్ చేస్తారనమాట. అట్లా ఒక సాంగ్ క్రియేట్ చేసుకొని సాంగ్ తోటి చక్కగా వీడియో తీసుకొని ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ మేము భోజనం చేసుకునేవాళ్ళం. భోజనాలు కూడా చక్కగా ఒక ఫంక్షన్ వేర్ వచ్చినట్టుగా చాలా బాగా ప్రిపేర్ చేసుకునేవాళ్ళం. అంటే వాళ్ళే చేస్తారు. ఆ పర్సనే చేస్తారంట. వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏం పెడితే అది. బాగానే చేసుకునేవాళ్ళం. అందరం కూడా ఈరోజు ఒక 15 మంది మన ఇంటికొస్తున్నారు. మనం మంచిగా పెట్టాలని చాలా ఓపికగా ముందు రోజు అన్నీ తెచ్చుకొని ఓపికగా గేమ్స్ పెట్టడానికి వాటికి సంబంధించిన గిఫ్ట్లు కొనుక్కొచ్చుకొని ఏం గేమ్స్ పెట్టాలి ఇది ఆలోచన చేసేవాళ్ళనమాట. ఎట్లాగో 1 మంత్ టైం ఉంటుంది కదా! ఈలోపు ఆలోచించుకునేవాళ్ళు. అట్లా ఆలోచించుకుంటూ చక్కగా గేమ్ అనేది పెట్టుకునేవాళ్ళనమాట. నెక్స్ట్ మేము ఫోటోషూట్ అయిపోతుంది. నెక్స్ట్ క్లీన్ చేస్తాము. నెక్స్ట్ మేము లంచ్ చేస్తామన్నమాట. మధ్యాహ్నం లంచ్ 2 నుంచి 3 లోపు లంచ్ ఉంటుంది. లంచ్ చేస్తాము. లంచ్ చేసిన తర్వాత అందరం చక్కగా మా లంచ్‌లో ఎలా ఉంటుందంటే వాళ్ళే వడ్డించాలి, వాళ్ళే పెట్టాలి అనేది ఉండదు. అందరూ తలా ఒక చెయ్యేసి చక్కగా ఉన్నాయి షేర్ చేసుకొని చక్కగా తింటాం అనమాట. కబుర్లు చెప్పుకుంటూ తింటాం. ఎంజాయ్ చేస్తూ తింటాము. తిన్న తర్వాత మేము గేమ్స్ పెట్టుకుంటాం. చక్కగా గేమ్స్ పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేస్తాము. ఎవరు కల్మషం లేకుండా ఉంటారన్నమాట. ఒకళ్ళకొకళ్ళు పోటీగా నేనే రావాలన్న ఇదిలో ఉంటారు కానీ కాకపోతే ఒకళ్ళనొకళ్ళు మళ్ళీ ఎంకరేజ్ చేసుకుంటూనే ఉంటారు. అలా గేమ్స్ ఆడతారు. ఫైనల్‌గా మంచిగా డాన్స్‌లు వేసుకుంటారు. వేసేవాళ్ళు వేస్తారు, వేయనోళ్ళు వేయరు. మళ్ళీ అందరం కలిసి చిన్న రీల్ చేసుకోవడం, డాన్స్ వేయడం అట్లా నిర్వహించుకుంటూ ముందుకెళ్తా ఉన్నామన్నమాట. ఇట్లా బాగుండేది. చాలా బాగుండేది. 1 ఇయర్ బాగానే అయింది. 2 ఇయర్స్ బాగానే అయింది. కాకపోతే మళ్ళీ కొన్ని మార్పులు చేయడం జరిగింది. మళ్ళీ ఎట్లా అంటే ఎందుకు ఒకళ్ళకే కిట్టీలో అంత బర్డెన్ ఇవ్వాలి. వాళ్ళు ఇల్లు క్లీన్‌గా పెట్టుకోవాలి. వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్లు తేవాలి. బజార్‌కెళ్ళి కూరగాయలు, సరుకులు తెచ్చుకోవాలి. వంట ప్రిపేర్ చేయాలి. 15 మందికి వంట అంటే చాలా కష్టం కదా! చేయటం వాళ్ళు అలసిపోతారు. అందుకని ఇప్పుడు నా ఏజ్‌కి నేను ఒక్కదాన్ని 15 మందికి చేయాలంటే ఇప్పుడు ప్రెజెంట్ నా ఏజ్‌కి ఒక్కదాన్ని చేయాలంటే కష్టం అనిపించింది లాస్ట్ ఇయర్. అందుకని నేనే కొంచెం మార్పులు చేశానన్నమాట. అట్లా కాకుండా మేము అంటే స్నాక్స్ పెట్టుకోవడానికి మేము లంచ్ టైంకి అక్కడే ఉంటాం కాబట్టి లంచ్ అనేది మేము పెట్టేసుకున్నాము. అయితే ఏమవుతదంటే ఇక నేను ఒకటే ఆలోచించా. ఇంత కష్టపడ్డాను దేనికని చెప్పి మా పార్టీ అదే మా కిటీ లీడర్ ఉన్నారు కదా! ఆవిడని అడిగాను రిక్వెస్ట్‌గా అడిగితే ఒప్పుకున్నారు. ఎట్లా అంటే ఒకళ్ళు చేతి పచ్చడి తెస్తారు, ఇద్దరు కూరలు తెస్తారు, ఒకళ్ళు సాంబార్ తెస్తారు. సో, కాబట్టి మనకి కర్రీస్, పచ్చడి అన్నీ వచ్చేస్తాయి. కిట్టి నిర్వహించే వాళ్ళు ఓన్లీ రైసు, అప్పడాలు ఇంకా ఏమన్నా కూల్ డ్రింక్స్ గానీ, ఒక చాయ్ గానీ ఇస్తారు. లేదా సాయంత్రం వచ్చి ఎళ్ళేటప్పుడు మనకు ఒక స్నాక్ లాంటిది ఇస్తా ఉంటారనమాట. ఇది సింపుల్‌గా ఇంకా వాళ్ళకి ఏం పనుంటది?
ఎప్పుడో ఒక రోజు గిఫ్ట్లు మనం ప్లాన్ చేసుకొని గిఫ్ట్లు 4 గేమ్స్‌కి సంబంధించి గిఫ్ట్లు తెచ్చుకున్నాం అనుకోండి, అదొక పనైపోతుంది. నెక్స్ట్ వచ్చి వాళ్ళు ఓన్లీ వాళ్ళొచ్చినప్పుడే రైస్ కుక్కర్‌లో పెట్టేసుకుంటే సరిపోతుంది. అప్పడాలు మార్నింగ్ చేసుకొని పెట్టుకున్నామనుకోండి, ఇంకా ఈజీ అయిపోతది. కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ మాకు నడుస్తున్న కిట్టి ఇలాగా నడుస్తుందనమాట. హ్యాపీగా అనిపిస్తుంది. ఏముంది, ప్రతి ఇంట్లో ఫ్యామిలీకి వంట చేయాలి. ఒక అర కేజీ కూర పట్టుకెళ్తాం మేము. అర కేజీ, కేజీ పట్టుకెళ్తాము. సరిపోతది ఈజీగా. చేతి పచ్చడి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా వాళ్ళు ఓపిక చేసి ఒక్కొక్కసారి కొన్ని వెరైటీస్ కూడా చేస్తుంటారు. బావుంటది. ఇలా సరదాగా గేమ్స్ పెట్టుకోవడం, సరదాగా ముందుకెళ్ళటం, మానసిక ఆనందం. ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు అందరం కలిసి చక్కగా ఎళ్ళిపోయి, అందరం కలిసి తలా ఇంత అమౌంట్ ఏసుకొని ఒక గిఫ్ట్ కొనటం, అందరం చక్కగా ఒక ఫ్యామిలీలాగా ఉండటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తదనమాట. ఒక్కసారి ఎళ్ళి మనం అక్కడ ఫోటో షూట్ చేసుకొని, చక్కగా అక్కడ ఎంజాయ్ చేసుకొని, అందరం కలిసి ఎళ్ళటం అదనేది చాలా సంతోషాన్నిస్తది. నేను విన్నంత వరకు కిట్టి పార్టీలో చాలా అంటే ఒకళ్ళనొకళ్ళు హర్ట్ చేసుకునేలాగా మాట్లాడుకోవటం, ఇంకా ఆమె నగలు చూపించిందని, లేకపోతే ఈమేదో చేసిందని అట్లా చెప్పుకుంటా ఉంటారు. మా దాంట్లో అట్లా ఉండదు. చాలా బాగుంటారు. ఒక ఎంత అంటే ఏజ్ కూడా ఉంటది. కొంతమంది ఏజ్డ్ ఉంటారు, ఏజ్ తక్కువ వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అయినా కానీ ఎటువంటి అరమట లేకుండా హ్యాపీగా ఉంటారనమాట. ఇంకా మా కిట్టీలో రకరకాల గెటప్‌లు ఏస్తా ఉంటానమాట. గుజరాతీ టైప్ అని, లేకపోతే ఇంకేదైనా గోసు పెట్టుకొని చక్కగా ఆహ్, పళ్ళు ముందుకేసుకోవడం రకరకాలుగా మోడల్‌గా కిట్టి పార్టీలో మేము రకరకాలుగా ఇలాగ తయారయ్యేవాళ్ళము. ఇవి కొన్ని మాత్రమే. చాలా గెటప్‌లు ఏసుకునేవాళ్ళం. సంతోషంగా, హ్యాపీగా అనిపిచ్చేది మాకు. 2:30కి అట్లా స్టార్ట్ అయ్యి అక్కడికెళ్తే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకునేవాళ్ళు. మా కిట్టీలో ఎలా ఉంటారంటే వాళ్ళకి సారీ లేకపోయినా, డ్రెస్ లేకపోయినా ఎవరో ఒకళ్ళు ముందుకొస్తారు. మాకు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటాము వాట్సాప్‌లో. దాంట్లో మెసేజ్ పెట్టుకుంటాం అనమాట. అందులో నేనే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను. నేనే వాయిస్ మెసేజ్ ఇస్తుంటాను. ఇలా రెడీ అవ్వాలి, ఇలా రెడీ అవ్వాలి అని చెప్పి నేనే ఎక్కువ చెప్తా ఉంటాను. కాబట్టి మాకు కిట్టి ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక్కొక్కళ్ళం ఎలా ఉన్నాం, రాను ఎలా చేంజ్ అయినాం అనేది మాకు మా ఫొటోస్ ద్వారా, మా కిట్టి ద్వారా ఇప్పుడు చూసుకుంటే అందరూ అంటా ఉంటారనమాట. ఎంత షైన్ అయ్యామో, ఎంత బాగున్నామో. అప్పట్లో ఏదో హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ లాగానే ఏదో నైటీ వేసుకొని, పాత బట్టలు వేసుకొని ఎలాగో ఉండేవాళ్ళం. ఇప్పుడు అందంగా రెడీ అవ్వటం, చక్కగా మాట్లాడటం, చక్కగా డ్యాన్స్ వేయటం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు డ్యాన్స్ వచ్చు అని కిట్టి పార్టీలోనే అంటే కిట్టి పార్టీలోనే మేము స్టార్ట్ చేసాం. అంతకుముందు సంగతి వేరు. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మాకు కూడా డ్యాన్స్ వేయటం వస్తుంది అనే ఒక భయం పోయింది, బెరుకు పోయింది. స్టేటస్‌లో మా డ్యాన్సులు పెట్టుకోగలుగుతున్నాం. అరే! మనకు కూడా కొన్ని వచ్చే అని అది ఒక మనసుకి ఎంత తృప్తినిస్తుందంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేనైతే చాలా అంటే చాలా ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు మన దగ్గర ఉండరు. హస్బెండ్ డ్యూటీకెళ్తే డే మొత్తం లోన్లీగా ఫీల్ అవ్వాలి. ఇవాళ రేపు అయినోళ్ళందరూ ఎప్పుడో గాని పలకరించరు. ఇక మానసికంగా డిప్రెషన్‌లోకి వెళ్ళే బదులు ఇలాంటివి నిర్వహించుకొని కొన్ని రోజులు గనక ఆ ఫోటో షూట్ చూసుకోవటము, లేదంటే మేము చేసిన డ్యాన్సులు చూసుకోవటము, లేదా మేము చెప్పుకున్న కబుర్లు గుర్తు చేసుకోవడం, ఇవన్నీ మానసిక ఆనందాన్ని ఇస్తాయన్నమాట. ఏదైనా మనం సంతోషంగా ఇతరులతోటి సంతోషంగా ఉండాలండి. వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పుకోవడం, నువ్వు ఇలా ఉన్నావు, నీకు అవి లేవా, ఇవి లేవా అని అనొద్దు. అనకుండా ఉన్నంతలో డిగ్నిఫైడ్‌గా ఎలాగున్నా మంచి తయారైతే చాలండి. ఉన్నంతలో నీట్‌గా, అందంగా రూ. 100 చీర కట్టుకున్నా చక్కగా బొట్టు పెట్టుకొని, చక్కగా జుట్టు మంచిగా వాష్ చేసుకొని, చక్కగా ఇంత బొట్టు పెట్టుకొని, తలలో ఏదన్నా ప్లాస్టిక్ పూలు పెట్టుకొనైనా చక్కగా వెళ్ళొచ్చు. చూడటానికి అందంగా ఉంటుంది. మేము చేసే అయ్యే అక్కడ. చాలామంది స్టేటస్‌లో పెడితే మీ కిట్టి పార్టీ బాగా నిర్వహిస్తున్నారు, చాలా బాగుంటుంది, మమ్మల్ని జాయిన్ చేసుకుంటారా అంటారు. కానీ మేము ఎవరిని జాయిన్ చేసుకోము. మాకేంటి ఒక బంధం ఏర్పడిపోయింది. ఏదైనా సరే ఒక బంధం అనేది ఏర్పడిపోయింది. ఎట్లా ఉంటుందంటే ఒక మంత్లో మిస్ అయ్యామంటే చాలా బాధపడతాం. అందరం కలుసుకున్నప్పుడు మా ఆత్మీయత ఎలా ఉంటుందంటే ఎన్ని రోజుల నుంచో చూసుకున్నట్టుగా హగ్ చేసుకొని మనుషుల్ని ఎంత ప్రేమగా పలకరించుకుంటారో చాలా బాగుంటుంది. కాబట్టి మీరెవరా కిట్టి నిర్వహించుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఇలా చేసుకోండి. నేను ఇంకా చాలా ఉంది చెప్పాలనుకుంటే మేము ఎలా మౌళ్ళైనో ఏంటి, ఎట్లా నిర్వహించుకుంటామో అవన్నీ చెప్పాలంటే నాకు కొన్ని గంటలు పడుతుంది. కాబట్టి నేను కొంచెం టూకీగా చెప్పిన టైం అయితే పట్టింది. కాబట్టి ఎవరైనా కిట్టి నిర్వహించుకోవాలి అనుకునే వాళ్ళు మంచి పర్సన్ని మీకు అంటే డబ్బు, హోదా, పలుకుబడి అవి చూపించే వాళ్ళని కాకుండా
కాస్త మంచిగా మీతో మెలిగే వాళ్ళతోటి మీ బంధం మంచిగా ఉంటుంది అనుకునే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మీరు మంచిగా కిట్టి పార్టీ నిర్వహించుకుంటే ప్రతిదీ ఒక పద్ధతిలాగా వెళ్తూ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. డబ్బులు పెద్దగా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎంజాయ్ చేయొచ్చు దీనిలో కూడా. కిట్టి అంటే ఏదో నేను విన్నంత వరకు రకరకాలుగా ఉంటాయని విన్నాను, కానీ మా కిట్టీలో అయితే అందరం హ్యాపీగా ఉంటాం. అందరం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాము. ఎక్కడున్నా కానీ మా కిట్టీని అయితే మర్చిపోయేది లేదు. ఓకే అండి.